హాయ్ గైస్, నేను మీ షాని. వెల్కమ్ టు మై కేబిటెక్ ప్రాజెక్ట్ ఛానల్. సో ఈరోజు మీరు ప్రాజెక్ట్ టైటిల్ లైక్ బ్లాక్ చైన్ బేస్డ్ చెక్ వెరిఫికేషన్ అండ్ క్లియర్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ గురించి తెలుసుకోబోతున్నారు. సో ప్రాజెక్ట్కి వెళ్ళే ముందు, ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీరు చూసే ముందు మీరు బేసిక్గా బ్లాక్ చైన్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ బ్లాక్ చైన్ గురించి మనంత క్లియర్ ఐడియా అనేది తెలుసుకోవాలి. సో మీరు ఇంకా బ్లాక్ చైన్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ అనేది ఒకసారి గో త్రూ అవ్వచ్చు. సో అక్కడ బ్లాక్ చైన్ అంటే ఏంటి, జరిగే ప్రాసెస్ అంటే ఏంటి, లైక్ టూల్స్, వాట్ ఎవర్ ద టూల్స్ వీఆర్ యూజింగ్, వాట్ ఈస్ ద బ్యాక్ ఎండ్ ప్రాసెస్, వాట్ వీఆర్ డూయింగ్, దాని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. గైస్, ఒకవేళ మీరు చూడలేకపోతే ఒక్కసారి వెళ్ళి రివ్యూ చేయొచ్చు. అండ్ coming to the title, so today we are applying the concept of blockchain in the title called check verification and clearance system. so ikkada check ni verify chestu check clearance అనేది ఈ సిస్టంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకునే ఎలా ఉంటే ఒక ఆర్కిటెక్చర్. సో ఈ ఆర్కిటెక్చర్ ఏమని డిఫైన్ అవుతుందంటే, సో బేసిక్గా చెక్ ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డ్ అనేది బ్లాక్ చైన్ మోడల్లో సెంట్రలైజ్డ్ సిస్టంలో డేటా అనేది బేసిక్గా ట్రాన్సాక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఆల్రెడీ వినుంటారు ద నేమ్ కాల్డ్ అథెంటికేషన్. అథెంటికేషన్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ వి యూజ్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. ఈ డేటా ఏవైతే మీరు తీసుకుంటారు, లైక్ బ్యాంకింగ్ డేటా అనేది చాలా వరకు సెక్యూర్ చేయడం జరుగుతుంది విత్ ద ప్రాసెస్, లైక్ విత్ ద మెథడ్ ఆర్ ద టెక్నాలజీ కాల్డ్ బ్లాక్ చైన్. సో ఈ ప్రాజెక్ట్లో దాని గురించి స్పెసిఫిక్గా తెలుసుకోబోతున్నారు. ఇక్కడ బేసిక్ చెక్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎప్పుడైతే బ్యాంక్ నుంచి ఇష్యూ అవుతుందో, సో ఫ్రమ్ సెండర్ టు రిసీవర్ అనేది ఆ చెక్ అనేది ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. ఆ చెక్ ట్రాన్సాక్షన్స్ అనేది జరగాలి అంటే ఇన్ బిట్వీన్ బ్యాంక్ పర్సన్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చెక్ని అథెంటికేషన్ చేసి పర్టికులర్ ఆ చెక్ని రిసీవర్కి లైక్ సెంటర్కి మధ్యలో సెంట్రలైజ్ సిస్టంలో బ్లాక్ చైన్ ప్రాసెస్తో కంప్లీట్గా సెక్యూర్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో గైస్, మీరు ఈ ప్రాజెక్ట్లో ఇంకా క్లియర్గా తెలుసుకోబోతున్నారు బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకొని. సో లెట్ చెక్ విత్ దిస్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో బేసిక్గా ఒక 4 మాడ్యూల్స్తో డిఫైన్ చేయబోతున్నాము. సింపుల్గా చెప్పాలంటే యూజర్, బ్యాంక్, ద బ్యాంక్ పర్సన్ లైక్ బ్యాంక్ ఎంప్లాయ్, అట్ ద సేమ్ టైమ్ ద చెక్ what we are going to transfer, and the next is like getting status of the transfer through mail or through application. ఓకే, సో ఈ 4 మాడ్యూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్లో. బేసిక్గా ఆ 4 మాడ్యూల్స్ గురించి తెలుసుకుంటాం. సో ఎప్పుడైతే ఆ చెక్ అనేది మనం యూజర్ అనేవాళ్ళు జనరేట్ చేస్తున్నాము విత్ పర్టికులర్ గివింగ్ ఇన్పుట్ లైక్ యాజ్ ఎ బ్యాంక్ నేమ్ and the receiver number, entering the amount, so automatically the system will generate some kind of QR code and has at the same time hash code. So QR code, hash code అనేది ఆల్రెడీ మీరు వినుంటారు. ఇట్స్ యూజ్ ఫర్ లైక్ మోర్ ఓవర్ సెక్యూర్ అండ్ encryption ఆఫ్ ద డేటా. సో ఆ ఎన్క్రిప్టెడ్ డేటా అనేది చాలా వరకు సెక్యూర్ కాబట్టి దాని QR కోడ్ కింద, హ్యాష్ కోడ్ కింద మీరు తీసుకుంటారు. సో బేసిక్గా ఆ డేటాని బ్లాక్ చైన్లో మనం డిజిటైజ్డ్ సైన్డ్ చెక్ కింద తీసుకుంటాం. నాట్ ఓన్లీ దస్, ఈవెన్ కమింగ్ టు లైక్ ట్రాన్సాక్షన్ ఆఫ్ అమౌంట్, ఈవెన్ వి సేజ్ యాజ్ లైక్ బిట్ కాయిన్స్. సో ఆ బిట్ కాయిన్స్ కాన్సెప్ట్ ఆల్రెడీ మీరు వినుంటారు. సో సేమ్ మెథడాలజీలో ఇక్కడ చెక్ కూడా డిజిటైజ్డ్ సైన్స్ సిగ్నేచర్ చెక్ కింద మీరు బేస్ చేసుకుంటారు. ఇక్కడ ఆ 4 మాడ్యూల్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేసామో ఈ ప్రాజెక్ట్లో గో త్రూ అవుదాం గైస్. గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ next screen has like running the project. So basically already project implementation chesam kabatti in the backend language called Python. So ఆ పైథాన్ లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేసిన ప్రాజెక్ట్ ఏవైతే ఉందో ఈరోజు మనం రన్ చేస్తాం అండ్ మాడ్యూల్స్ అనేది ఒకసారి గో త్రూ అవుతాం. కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ ఏవైతే బ్యాక్ ఎండ్ అప్లికేషన్
కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ బీ ఇన్ లైక్ యూ క్యాన్ కాంటాక్ట్ అస్ టు ద స్క్రీన్ నెంబర్. సో ఆ స్క్రీన్ నెంబర్ మీకు ఏవైతే కనిపిస్తుందో దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. మరింత డీటెయిల్స్ని ఈ ప్రాజెక్ట్ గురించి లైక్ ప్రోగ్రామింగ్, కోడింగ్, బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అవన్నీ మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ ఏవైతే మీరు ఎక్స్ప్లెనేషన్ ఈజీ వేలో తీసుకుంటున్నారో, సో ఈ సేమ్ మెథడాలజీలో, సేమ్ మెథడ్లో మీరు ఈవెన్ కోడ్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు గైస్. సో కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, సో ఎప్పుడైతే మీరు ఆ పర్టికులర్ బ్యాక్ ఫైల్ని రన్ చేస్తారో ఆటోమేటిక్గా సర్వర్ అనేది కమాండ్ ప్రాంప్ట్లో ఇక్కడ లోకల్ హోస్ట్లో రన్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు చూసుకునేలా ఉంటే ఆ లింక్ అనేది లోకల్ హోస్ట్ లింక్ ఏవైతే ఉందో అది లోకల్ హోస్ట్ లైక్ 8000 పోర్ట్లో రన్ అయ్యేటప్పటికి ఈ అప్లికేషన్ ఏవైతే చూస్తున్నారో ఈ అప్లికేషన్ అనేది యూజర్ ఇంటర్ఫేస్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా చాలా సింపుల్ డిజైన్. మోరోవర్ వీఆర్ ఓన్లీ గోయింగ్ ఫర్ ద కాన్సెప్ట్ ఓన్లీ. we need to concentrate on the concept, not for like UI. సో కమింగ్ టు దిస్ ఇస్ ప్రోటోటైప్ కాబట్టి, సో ఇక్కడ మీరు UI చూసుకునేలా ఉంటే సింపుల్ స్క్రీన్, హోమ్ స్క్రీన్ విత్ మెన్యూస్. సో ఇక్కడ మెన్యూస్ కూడా హోమ్ మెన్యూ, బ్యాంక్ లాగిన్, యూజర్ లాగిన్, సైన్ అప్. సో ఆల్రెడీ మీరు చెప్పినట్టు ఆ మాడ్యూల్స్ 4 మాడ్యూల్స్ ఏవైతే ఉందో సో దాన్ని స్పెసిఫై చేస్తూ బేసిక్గా 2 యూజర్స్ని డిఫైన్ చేస్తాం. ఒకటి బ్యాంక్ యూజర్, ఇంకోటి లైక్ యూజర్ ఎవరైతే సెండర్ ఆర్ రిసీవర్ లైక్ సెండర్స్ లైక్ రిసీవర్స్ త్రూ చెక్ లైక్ ఫర్ చెక్ వి కాల్డ్ ద యూజర్, రైట్. సో ఇక్కడ బ్యాంక్ అవ్వచ్చు, యూజర్ అవ్వచ్చు, ఈ అప్లికేషన్లో బేసిక్గా సైన్ అప్ అవుతారు. వై బికాస్ వీఆర్ గోయింగ్ టు స్టోర్ ద డేటా ఇన్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ సర్వర్. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు మేక్ ద డేటా స్టోరింగ్ ఇన్ టు ద డేటాబేస్. సో దాని గురించి ఫస్ట్ స్టెప్లో ఎవరైతే బ్యాంక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో పర్టికులర్ బ్యాంక్ పర్సన్ అనేవాళ్ళు సైన్ అప్ అవుతారు విత్ ద టైప్ యూజర్ టైప్ యాజ్ ఎ బ్యాంక్. అండ్ మెయిల్ ఐడి ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు చెప్పినట్టు 4th మాడ్యూల్ లైక్ యూ గెట్ ద స్టాటస్ త్రూ మెయిల్, ఈవెన్ ద డేటా లైక్ చెక్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ చెక్ ఈజ్ క్లియర్డ్. ఏవైతే స్టేటస్ ఉందో ఆ స్టేటస్ ఈమెయిల్ రిసీవ్ అవుతుంది కాబట్టి ఈమెయిల్ ఐడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే గైస్, సో ద నెక్స్ట్ స్క్రీన్ ఈజ్ లైక్ వెనెవర్ యూ గోయింగ్ టు సైన్ అప్. ఆల్రెడీ మీకు చెప్పినట్టు అథెంటికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్లో. సో ఆల్రెడీ మీకు ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ అనేది మీకు చూపించాను. ఆర్కిటెక్చర్ డయాగ్రామ్లో అథెంటికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అథెంటికేషన్ ఈజ్ నథింగ్ బట్ ద డేటా విచ్ వీఆర్ గోయింగ్ టు encrypt the data in the format of hash or block number. సో ఎప్పుడైతే హ్యాష్ బ్లాక్ నెంబర్ కింద మారుతుందో ఇక్కడ కంప్లీట్గా అథెంటికేషన్ అనేది బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మీద కంప్లీట్గా మీరు చూసుకునేలా ఉంటే రెడ్ అథెంటికేషన్ కోడ్స్ అనేది చేయడం జరిగింది. సేమ్ లైక్ యూజర్ కూడా అథెంటికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకునేలా ఉంటే ద సేమ్ వాట్ వీ సీన్ ఫర్ బ్యాంక్ యూజర్ సైన్ అప్. ఓకే, సో ద నెక్స్ట్ సీన్ ఈజ్ లాగిన్. whenever the user going to login, యూజర్ ఎవరైతే లాగిన్ అవుతారో సో దే గోయింగ్ టు సీ ద స్క్రీన్ లైక్ జనరేటింగ్ ద చెక్, వ్యూవింగ్ ద స్టేటస్, అట్ ద సేమ్ టైం లాగౌట్. సో ఇక్కడ ఎప్పుడైతే జనరేట్ చేస్తామో చెక్ని ఆ పర్టికులర్ స్క్రీన్ అనేది విత్ గివింగ్ ద ఇన్పుట్ హ్యాజ్ ఏ బ్యాంక్ నేమ్, రిసీవర్ నేమ్ అండ్ అమౌంట్. సో మీరు ఆ పర్టికులర్ బ్యాంక్ ఏవైతే ఉన్నారో, ఎందుకంటే సెంట్రలైజ్డ్ బ్యాంక్స్ అన్నాను కాబట్టి ఏ బ్యాంక్ అయినా కావచ్చు, ఆ బ్యాంక్ విత్ ద రిసీవర్ నేమ్ అండ్ ద పర్టికులర్ అమౌంట్ మీరు ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని మీరు ఇస్తూ చెక్ని జనరేట్ చేస్తూ మీరు ఇక్కడ చూసుకునేలా ఉంటే సేమ్ లైక్ అథెంటికేషన్ అనేది ఇక్కడ కూడా జరిగింది, సేమ్ ఎన్క్రిప్షన్ జరిగింది, చెక్ జనరేషన్ అనేది కంప్లీషన్ అనేది జరిగింది. సో ఇక్కడ ఒక మాడ్యూల్లో యూజర్ మాడ్యూల్లో చెక్ జనరేట్ అనేది చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మాడ్యూల్లో స్టేటస్ని చెక్ చేయాలంటే పర్టికులర్ స్టేటస్ అనేది క్లియర్గా స్పెసిఫై అవుతుంది. సెంటర్ నేమ్ మీరు ఏవైతే ఇచ్చారు, సెంటర్ నేమ్, బ్యాంక్ నేమ్, రిసీవర్ నేమ్, అమౌంట్, ద చెక్ డేట్ వాట్ వెన్ వీ ఆర్ గోయింగ్ టు జనరేట్ ద డేట్, అట్ ద సేమ్ టైమ్ ద కోడ్ అండ్ QR కోడ్. సో హ్యాష్ కోడ్, QR కోడ్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు దిస్ ఇస్ ది యూజ్ ఫర్ మెయిన్లీ ఫర్ సెక్యూరిటీ పర్పస్. ఓకే, సో అలాగే స్టేటస్ కూడా మీరు చూడండి, రైట్. సో ద నెక్స్ట్ స్క్రీన్ యూ ఆర్ గోయింగ్ టు సీ యాజ్ ఏ బ్యాంక్ లాగిన్. బ్యాంక్ లాగిన్ నుంచి బ్యాంక్ యూజర్ ఎప్పుడైతే లాగిన్ అవుతారో వాళ్ళు కనిపించే స్క్రీన్ లైక్ పెండింగ్ చెక్స్, డైలీ ట్రాన్సాక్షన్ స్టాటిక్స్, ద లాగౌట్. డైలీ ట్రాన్సాక్షన్ స్టాటిక్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఈ ప్రాజెక్ట్లో ఏ విధంగా అనేది సో ఫస్ట్ మాడ్యూల్ అనేది చెక్ని మనం క్లియరెన్స్ చేయాలి కాబట్టి సో ఏవైతే పెండింగ్ లిస్ట్ ఆఫ్ చెక్స్ ఉన్నాయో ఇక్కడ కనిపిస్తుంది డిస్ప్లే అనేది. సో ఆ చెక్ని మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఆ చెక్ని బేసిక్గా క్లియరెన్స్ అనేది చేయడం జరుగుతుంది. అయిన తర్వాత ఆటోమేటిక్గా మెయిల్ అనేది రిసీవ్ అవుతుంది.
ఓకే, అలాగే సెంటర్కి రిసీవ్ అయిందా లేదా అనేది కూడా మీకు ఇక్కడ మెయిల్ అనేది రిసీవ్ అవుతుంది, రైట్. సో ఇక్కడ దిస్ ఈస్ ద బేసిక్ మాడ్యూల్ వాట్ వీ కవర్డ్ అప్ టు లైక్ 4 modules వాట్ వీ డిస్కస్ బిఫోర్, రైట్. సో అలాగే లైక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్ డేట్స్ నుంచి ఆ పర్టికులర్ బ్యాంక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో చెక్ చేయొచ్చు, రైట్. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అబౌట్ ద చెక్ వెరిఫికేషన్ అండ్ క్లియరెన్స్ సిస్టమ్, రైట్. సో మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్.